సుపసందుగా కమనీయ గాథల మాలిక శేషగాత్ర మాధుర్యం శ్రోతల మనోల్లాసం వినండి సభ్యులు కండి గణగణమన్నీ గంట కొట్టండి. జీవనరాగం రచన కె తాయారమ్మ గారు. వెన్నెల పుచ్చపువ్వులా కాస్తోంది. నింగిలోని చందమామని చూసి ఎగిసి ఎగిసి పడుతోంది సముద్రం. చంద్రుడికి సముద్రానికి ఏమిటో ఈ అవినాభావ సంబంధం. సముద్రపు నీటి మీద నుంచి వచ్చిన గాలి హాయిగా ఆహ్లాదంగా చక్కెలిగింతలు పెడుతోంది. రాత్రి 10 గంటల సమయం. సాగర్ సముద్రం ఒడ్డున కూర్చున్నాడు. అతని మనోసాగరంలో ఎన్నో అలలు చెలరేగుతున్నాయి. ఎదురుగా కనిపిస్తున్న సముద్రాన్ని ఒడ్డుకు చేరాలని విఫల ప్రయత్నం చేసి అపజయాన్ని పొందుతున్న కెరటాల్ని చూస్తున్నాడు. ఈ సముద్ర కెరటాలకి ఎందుకింత ఆశ? అన్నిటినీ తనలో ఇముడ్చుకోగల సముద్రం మరి దేనికోసం అరులు చాస్తోంది? వెన్నెల వానలో తడిసిన సముద్రపు ఇసుక రేణువులు తళుకులిన్నుతున్నాయి. నీలిరంగు సముద్రం వెన్నెల వెల్లువతో కలిసి వింత సోయగాన్ని సంతరించుకుంటోంది. సాగర్లో ఆలోచనలు సముద్ర కెరటాల కంటే అధికంగా సాగిపోతున్నాయి. సముద్రం ఎప్పుడూ ఉత్సాహంగా ఉరకలు వేస్తూ ఉంటుంది. కానీ తన మనోసంద్రంలో మాత్రం అంతులేని అలజడులు చెలరేగుతూ ఉంటాయి. సముద్రం ఎప్పుడూ ఉత్సాహంగానే ఉంటుంది కాదు. తన అంచనా తప్పు. వెన్నెల కురిసినప్పుడే సముద్రం ఉప్పొంగిపోతుంది. తను ఎన్నో వెన్నెల రాత్రులు, చీకటి రాత్రులు కూడా ఈ సముద్రం ఒడ్డునే గడుపుతున్నాడు కూడా. చీకటిలో వెలుగులో సముద్ర సౌందర్యాన్ని ఆస్వాదిస్తూనే ఉన్నాడు. దూరంగా 1-2 పడవలు సాగిపోతున్నాయి. సముద్రంలో జాలారులా లేక ఎవరైనా వెన్నెల విహారానికి వెళ్లారా? ఎందుకో అతని మనస్సు కలుక్కోమంది. వెచ్చని నీటి బిందువులు అతని చెక్కిళ్ల మీదుగా జారాయి. ఛీ, మగాడి కళ్లలో నీళ్లా! ఎన్నిసార్లు తను తరంగరంజితమైన ఆ సముద్రం మీద విజయ విహారం చేయలేదు? ఎవరితో? మనసు భరించలేని ప్రశ్న. సముద్ర ఘోషలతో పోటీ పడుతున్నాయి అతని అంతరంగపు ఘోషలు. అంతవరకు అతని చేతిలో ఉన్న కలం కాగితాలు కొన్ని అక్షరాల్ని కూడా రూపుదిద్దుకోలేకపోయాయి. అలజళ్ళు సముద్రంలో పడి కొట్టుకుపోతున్నాయి అతని భావాలన్నీ. ఇదే మరొకప్పుడైతే ఎన్నో సుందర రచనా శిల్పాలను చిత్రించి ఉండేవాడు. మరెన్నో భావచిత్రాలకు రూపుదిద్దేవాడు. కానీ ఇప్పుడు మనోసంద్రంలో అంతులేని మదనం. నీలి కెరటాల్లాంటి ఆలోచనలు. కళ్ళజోడు తీసి తుడిచి మళ్లీ పెట్టుకున్నాడు సాగర్. అతను రచయిత. ఊహ అతని ఊపిరి, భావన అతని అంతరంగం. ఈరోజు సర్వం కోల్పోయిన వాళ్ళ నిశ్శబ్దంగా ఉండిపోతున్నాడు. తనకి సముద్రానికి ఏమిటి అవినాభావ సంబంధం? సముద్రం ఎప్పుడైనా నిశ్శబ్దాన్ని సంతరించుకుంటుందా? సన్నని నవ్వు వెలిగింది సాగర్ పెదవుల మీదుగా. తన భావనాసంద్రంలో ఎన్నో కథలు, కవితలు, నవలలు కొట్టుకుపోయాయి. అవి ఒక్కటి గుర్తుకు రావడం లేదు. మళ్లీ కొత్త అలలు లేస్తున్నాయి. కానీ అవి ముందే చెల్లా చెదరైపోతున్నాయి సముద్ర తరంగాల్లా. నువ్వు రచయితవి, ఊహల సంద్రానికి సృజిస్తావు, అదృష్టవంతుడివి అంటాడు మిత్రుడు ఆనంద్. తనకు నవ్వు వస్తూ ఉంటుంది. తను ఊహాజీవి మాత్రమేనా? వాస్తవం తనకి చేరుకోదా? ఊహ ఊపిరి పోసుకుంటే వాస్తవం వెక్కిరించింది. ఒక్కసారి సముద్రంలోకి చూశాడు. ఎందుకో సముద్రాన్ని చూస్తే జాలి అనిపించింది సాగర్కి. సముద్రానికి రత్నాకరం అని పేరు. కానీ తనకి ఏం మిగుల్చుకుంది? ఉప్పు నీళ్లు మాత్రమే. ఎదుటివారికి దప్పిక తీర్చడానికి తన నీళ్లు ఏమాత్రం పనికిరావు అని వాపోతున్నట్టు అనిపిస్తుంది. ఏమిటి వైపరీత్యం? తను మాత్రం ఏం సుఖపడుతున్నాడు? లక్షలకి వారసుడు, తల్లిదండ్రులకి ఒక్కగానొక్క కొడుకు. తను కోరుకున్నది తను పొందగలిగాడా? రత్నాకరం కదా సముద్రం. మరి ఎందుకు ఈ ఘోషణ పెడుతోంది అనుకునేవాడు ఇదివరలో. కానీ సముద్రపు ఘోషలతో సాగర్లోని ఆలోచనలు కూడా పోటీ పడుతున్నాయి. ఆలోచిస్తూ చేతులు వెనక్కి వాల్చి నింగిని, సముద్రాన్ని మార్చి మార్చి చూస్తున్నాడు సాగర్. దూరం నుంచి కదిలి వస్తున్నది ఓ మానవాకారం. ఒక్క ఉదుటను లేచి కూర్చున్నాడు సాగర్. ఆ ఆకారం నీటి దగ్గరగా వస్తున్నది. శ్వేత వస్త్రధారిణి అయిన ఆమె ఎవరో. ఈ రాత్రి వేళ ఇక్కడికి రావాల్సిన అగత్యం ఆమెకి ఏమొచ్చిందో. సముద్రం నురుగులతో పోటీ పడుతున్న తెల్లని వస్త్రాలంటే తనకెంతో ఇష్టం. ఆ రోజు ఇదే వెన్నెల్లో సముద్రం నురగలాంటి వెంకటగిరి జరీ చీర
నల్లని బారెడు జడతో ఎవరామె? అభిసారిక? మనోసముద్రం జ్ఞాపకాల లోతుల్ని తవ్వుతూ ఉంటే ఆ ఆ ఆకారం ఒక్కసారి నీళ్లలో దూకడం, వెంటనే సాగర్ లేచి వెళ్ళి నీళ్లలో గెంతి పట్టుకోవడం ఒకేసారి జరిగాయి. ఎవరు మీరు? ఎందుకు ఈ సాహసం చేశారు? అంటూ ఆమెను పట్టుకుని బయటకొచ్చిన సాగర్ ఒక్కసారి ఆమె ముఖంలోకి చూసి ఆశ్చర్య సంద్రంలో తేలిపోతూ, తరంగిణి, నువ్వా? అన్నాడు. తనని రక్షించింది సాగర్ అని తెలిసిన తరంగిణి, సాగర్, నన్నాపకు. నాలాంటి దురదృష్టవంతురాలు జీవించకూడదు. ప్రాణం తీసుకునే అధికారం నీకెవరిచ్చారు? ముందు చెప్పు. నన్నెందుకు దూరం చేశావు? ఈ 3 ఏళ్లుగా నీకోసం పిచ్చివాణ్ణయి ఎంత కుమిలిపోతున్నానో నీకేం తెలుసు? సముద్ర మదనం లాంటి సమస్యలతో నా అంతరంగం ఎంత బాధపడుతోందో గ్రహించవా? చెప్పు తరంగిణి, చెప్పు. నీతో జీవితం పంచుకోవాలని, నీ పాట వింటూ హాయిగా జీవితం గడపాలని, నదీ సముద్రం కలిసిపోయినట్లుగా మన జీవితాలు కలిసిపోవాలని ఆశించిన నాకు ఎందుకీ ఒంటరితనాన్ని మిగిల్చావు? చెప్పు తరంగిణి, చెప్పు. సముద్రపు గాలితో కలిసి సాగర్ ప్రశ్నలు కూడా తరంగిణి ఊపేశాయి. జరగకూడదే జరిగింది సాగర్. కట్నాల రక్కసి కోరల్లో చిక్కుకున్న మా నాన్న మీ అంతస్తుకి ఎదగలేక నాకో సంబంధం చూశాడు. రాజేంద్ర ప్రసాద్ గారు బాగా డబ్బున్న మనిషి. ఆయనది 3వ పెళ్లి. వయస్సు 60 దగ్గరుంటుంది. సముద్రం అంత కొంప. 6 పిల్లలు. అయితే ఆయన్ని నువ్వు ఆర్ధోక్తిలోనే ఆగిపోయాడు సాగర్. అవును సాగర్. 5 పిల్లలతో సంసార సాగరాన్ని ఈదుతున్న సామాన్యమైన బడిపంతులు మా నాన్న. సముద్రంలో కురిసిన మంచు బిందువుల్లాంటివి మా కన్నె బతుకులు. కట్నాలనే సుడిగుండాల్లో చిక్కుకుపోయి తేలలేక మునగలేక జీవితాలనే బలి చేసుకునే దౌర్భాగ్య బ్రతుకులు మావి. రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చి అడగగానే నాన్న నా వైపు జాలిగా చూశారు. నేను ఒప్పుకున్నాను. కానీ ఏదో అనాలని ఆగిపోయింది తరంగిణి. చెప్పు తరంగిణి. నాన్న సముద్ర గంభీరులు. నా పెళ్లితోనైనా మా ఇంటి సమస్యలు చక్కబడతాయనుకున్నాను. కానీ పెళ్లి నాటికే హృద్రోగంతో ఉన్న రాజేంద్ర ప్రసాద్ గారు అందర్నీ దుఃఖసాగరంలో ముంచి మరణించారు. అప్పటికి నేను అడుగుపెట్టి 1 రోజులే అయింది. సముద్రపు లోతుల్ని చూడడం ఎంత కష్టమో ఆ ఇంటి సంగతి తెలుసుకోవడం కూడా అంత కష్టమే. సాగర్ కన్నుల్లో నీటి తడి మెరిసింది. తరంగిణి, నువ్వు ఇప్పుడు ఎక్కడుంటున్నావు? మాస్టర్ ఎలా ఉన్నారు? నాన్న పోయారు. తమ్ముళ్ళని చెల్లెల్ని చూసుకుంటూ ఇక్కడికి దగ్గరలో ఉన్న పల్లెలో మా తాతగారింట్లో ఉంటున్నాం. మరి రాజేంద్ర ప్రసాద్ గారి ఆస్తి? సముద్రం అంత ఆస్తి ఉంది రాజేంద్ర ప్రసాద్ గారికి. కానీ ఆయన పోగానే నాకంటే పెద్దయిన ఆయన పిల్లలు నన్ను అక్కడ ఉండనివ్వలేదు. ఇక కోర్టుకు ఎక్కాలని కూడా అనుకోలేదు. మరి నువ్వు ఇవాళ ఇలా సముద్రంలో దూకడంలో ఆంతర్యం? చిన్నగా నవ్వింది తరంగిణి. కథ పాతదే సాగర్. నా చెల్లెలు ఎవరినో ప్రేమించింది. వాళ్ళ నాన్న 50,000 కట్నం తెమ్మన్నాడు. అది పిచ్చిదయింది. ఇవన్నీ చూస్తూ రోజు రోజుకి కుమిలిపోయే కంటే ఒక్కసారి చావడం నయం. అందుకే దూకాను. ఆడపిల్లల జీవితానికి వరకట్నం ఓ శాపం. ఈ కట్నం అనే సముద్రంలోంచి ఎప్పుడు బయటపడతారో కన్నెపిల్లలు. తరంగిణి చెక్కిళ్ల మీదుగా నుంచి నీరు జాలువారుతోంది. పెదవుల్ని తడిపాయి. సముద్రపు నీళ్లలా ఉప్పగా. సముద్రపు నీళ్లలో తడిసి ముద్దై ఒంటికి అంటుకుపోయిన బట్టల్లో ఉన్న తరంగిణి అజంతా శిల్పంలా ఉంది. అసలు తరంగిణితో తనకెలాంటి పరిచయం? మనస్సు సముద్రం లాంటి గతాన్ని తవ్వుకుంది. 3 ఏళ్ల క్రితం సముద్రం ఒడ్డున కూర్చున్నాడు సాగర్. అతని చేతిలో కలం కాగితాలు ఉన్నాయి. సంధ్యా సముద్రంలో చక్కదనం చూసుకుంటున్న వేళ చక్కని కవితా వెల్లువల ప్రవహించి అతని కలం నుంచి టైం ఎంతయిందో తెలియడం లేదు. గగన వీధిలో జాబిల్లి విజయ విహారం చేస్తూ ఉంటే సముద్రం హొయలు ఒలుకుపోస్తోంది. వెన్నెల వానలో ఇసుక తిన్నెలు తానాలు చేస్తున్నాయి. తను నిర్మించిన మనోజ్ఞ కవితా శిల్పాన్ని చూసుకుంటున్నాడు సాగర్. ఓహో, మీరు కవికుమారులా? ఎంతసేపయిందో చూస్తున్నాను. ఊహాసంద్రాల్లో తేలిపోతున్నారు తప్పించి ఇటు చూడ్డం లేదు. వెన్నెల కురిసిన నవ్వు. ఎవరు? అంటూ తలెత్తి సాగర్ తనని చూసి మైమర్చిపోయాడు క్షణకాలం. సముద్రపు నురగలాంటి తెల్లని వెంకటగిరి జరీ చీర, నల్లని పొడవాటి జడ, మెడలో సముద్రపు నీటి బిందువుల్లాంటి నీలిరంగు క్రిస్టల్స్ దండ. ఎవరి మనోజ్ఞ శిల్పసుందరి? అభిసారిక? మాధవుణ్ణి వెతుక్కుంటూ వచ్చిన రాధిక? మీరెవరో తెలుసుకోవచ్చా? తరంగిణి. సముద్రపు గలగలలు వినిపించాయి ఆమె నవ్వులో. అంటే రేడియోలో పాటలు పాడతారు మీరేనా? అవును. ఏది
ఆ కవిత ఇలా తెండి. అద్భుతం. నేను దీనికి ట్యూన్ కడతాను. మరొస్తాను. వెన్నెల్లో కలిసిపోయింది ఆమె జ్యోత్స్న అభిసారికలా. తరంగిణి. ఎంత మధురంగా ఉంది పేరు. క్షణకాలం ఆమె వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయి తర్వాత ఇంటికి బయలుదేరాడు సాగర్. ఇంట్లోకి అడుగు పెడుతూ ఉండగానే వినిపించింది సముద్ర గర్జన లాంటి తండ్రి పిలుపు. ఏమోయ్, ఇంతసేపు ఎక్కడికెళ్ళావు? ఆ సముద్రం ఒడ్డున కూర్చుని కవిత్వాలు రాయకపోతే చక్కగా బిజినెస్ చేసుకోరాదు? లక్షలు ఆర్జించరాదు? ఈ కవిత్వాలు దేనికి పనికొస్తాయి? పైగా ఆడపిల్లల తల్లిదండ్రులు మన ఇంటి చుట్టూ తిరుగుతున్నారు లక్షల కట్నం ఇస్తామంటూ. సముద్రపు హోరు లాంటి తండ్రి వాగ్దాటి క్షణకాలం నిశ్చేష్టుడై ఆ వెనువెంటనే సర్దుకుని, నాన్నగారు, నేనప్పుడే పెళ్లి చేసుకోను. సంసార సాగరంలో పడి నా స్వేచ్ఛని పాడు చేసుకోలేను అంటూ గబగబా మేడమెట్లెక్కి తన గదిలోకి చేరుకున్నాడు సాగర్. తరంగిణి గూర్చి ఆలోచనలు అతని సముద్రపు అలల్లా వెంటాడుతున్నాయి. వారం రోజులు దొల్లాయి. ఆ రోజు ఆదివారం. సాగర్ నిద్రలేచేసరికి 7:30 అయింది. బెడ్ పక్కనే ఉన్న రేడియో ఆన్ చేశాడు. చక్కని లలిత సంగీతం వినవస్తోంది రేడియోలోంచి. మధుర మందిలంగా ఉంది ఆ కంఠం. సముద్రపు నీటి మీద నుంచి వచ్చిన పిల్లతిమ్మెరలా ఉంది ఆ గానం. తర్వాత మరో జానపద గేయం మొదలైంది. నింగిలోని చంద్రుడు నిక్కి నిక్కి చూస్తుంటే నేలమీది చంద్రమ్మ ఎగిసి ఎగిసి పడుతుంటే బతుకంతా ఎన్నెలేను ఓలమ్మి. పాట వింటూనే ఒక్క ఉదుటున మంచం మించి లేచి కూర్చున్నాడు సాగర్. అతని హృదయం సముద్రంలా ఉప్పొంగిపోయింది. పాడిన వారు కుమారి తరంగిణి, రచన సాగర్. అనౌన్సర్ గొంతు వినిపించింది. ఆ సాయంత్రం సముద్రం వైపు వెళ్ళాడు. పాటెలా ఉంది? తరంగిణి వచ్చి ఎదురుగా నిలిచింది. బాగా పాడారు. కాదు, బాగా రాశారు. ఇద్దరూ నవ్వేశారు ఒక్కసారి. ఇలా పరిచయమైన తరంగిణి సాగర్ల స్నేహం దినదినాభివృద్ధి చెంది అది ప్రేమగా మారి సముద్రమంత పెరిగింది. కానీ కానీ ధనికులకి పేదలకి మధ్య ఉన్న సముద్రం అంత అంతరం వాళ్ల ప్రేమకి ఆనకట్ట వేసింది. పెళ్లి కొడుకు తండ్రి నాగభూషణరావు పెళ్లి కూతురు తండ్రి అయిన పరమంధామయ్య ఇంటికెళ్ళి నానా మాటలు అన్నాడు. సముద్రం అంత ఆస్తి తమకి ఉందన్నాడు. సముద్రపు ఒడ్డున ఉన్న ఇసుక రేణువుపాటి చెయ్యవు మీ బతుకులు అన్నాడు. మా అబ్బాయి జోలికొస్తే మీ కుటుంబాన్ని సముద్రంలో ముంచేస్తానన్నాడు. పర్యవసానం రాజేంద్ర ప్రసాద్ గారితో తరంగిణి పెళ్లి. దుఃఖసాగరంలో మునిగిపోయిన తండ్రిని చూసి ఈ పెళ్లికి ఒప్పుకుంది. సాగర్, మీరంటే నాకు ఇష్టం లేదు అనే 2 మాటలు రాసి పడేసింది. తరంగిణి కోసం సాగర్ పిచ్చివాడే అయ్యాడు. లక్షల ఆస్తితో వచ్చే సంబంధాలన్నీ సముద్రపు నీటిలా దూరంగా నెట్టివేస్తున్నాడు. తరంగిణి ఒక్కసారి గతంలోంచి వర్తమానంలోకి వచ్చి పిచ్చి కాక పెట్టాడు. తరంగిణి లేచి నిల్చుంది. తరంగిణి, మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నావు? నన్ను వదిలి వెళ్లకు. ఈ లక్షల ఆస్తి, ఈ కట్నాలు నాకొద్దు. నన్ను నీతో రాని, నదీ సముద్రంలా కలిసిపోదాం. ఆగు సాగర్, నేను వివాహితను. రాజేంద్ర గారి భార్యని. పాల సముద్రం లాంటి నీ జీవితాన్ని కలుషితం చేయలేను. నన్నిలా ఒంటరిగానే మిగిలిపోని. సముద్రపు ఇసుకలో కప్పుబడిపోయిన చిల్లి గవ్వలాంటి నా జీవితం. వెళ్ళు సాగర్, వెళ్ళు. నేను వెళ్ళను. నిర్బంధ వైధవ్యాన్ని అనుభవిస్తున్న నిన్ను ఒంటరిగా మిగిలిపోనివ్వను. సముద్ర తరంగాల్లాంటి కట్నాల అలజడిలో కొట్టుకుపోయి నీలాంటి ఆడపిల్లల జీవితాలు బలి కాకూడదు. కట్నం లేకుండానే నీ చెల్లెలి పెళ్లి చేద్దాం. ధనమదంతో మిడిసిపడే ఈ పెద్దవాళ్ల ఆట కట్టిద్దాం. ఏది చెయ్యి? తరంగిణి చెయ్యి అందుకున్నాడు సాగర్. వెన్నెల వానలో తడుస్తూ సముద్రపు సోయగాల్ని తిలకిస్తూ నడుస్తున్నారు వాళ్ళిద్దరూ. తరంగిణి, ఏది పాడు. మీరు కవిత చెప్పండి, నేను పాడతాను. జాబిల్లి నవ్వింది మన జంట చూసి, సంద్రమ్మ వెలబోయే మన బాట చూసి. సాగర్ కవితకి తన గానాన్ని జోడించింది తరంగిణి. చందమామ సాగిపోతూనే ఉన్నాడు. వెన్నెల కురుస్తూనే ఉంది. సముద్రం పొంగుతూనే ఉంది. వెన్నెల జుర్రుకుంటూ సముద్ర పొలల్ని ఆస్వాదిస్తూ సాగిపోతోంది ఆ జంట. అలా ఎక్కడికో ప్రగతి పదానిక బ్రతుకుబాటలో జీవనరాగాన్ని ఆలపిస్తూ సాగుతున్న ఆ జంటని చూస్తూ ఉత్సాహభరితంగా నవ్వింది సముద్రం. సమాప్తం.